నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. దిస్ ఇస్ వెంకట్. మన రాష్ట్రంలో యువత ఎలా తప్పటడుగులేస్తుంది, యువత గంజాయికి కానీ మరి సినిమాల పట్ల కానీ ఆ సినిమాలు చూస్తూ తల్లిదండ్రుల పైన అఘాయిత్యాలు కానీ పాల్పడే మత్తుపానీయాలకు అనేక విధాలుగా చెడిపోతున్నారు. అలా చేయొద్దని చెప్పి మన స్టూడియోకి ఈరోజు తెలంగాణ ప్రజానాట్య మండలి నుంచి సైదులన్న గారు వచ్చారు. ఆయన ఈ యువతకు పాట రూపంలో తెలియజేయాలనుకుంటున్నారు. ఇప్పుడు అన్నని పరిచయం చేసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న. యువతకు ఎలాంటి సూచన ఇస్తున్నారు? ఏ పాట ద్వారా మీరు యువతలకు ఈ సందేశం తీసుకుపోదలుచుకుంటున్నారు అన్న? ఇప్పుడు ప్రధానంగా మన తెలంగాణలో యువత అనేది విద్య వైపు వెళ్లకుండా మత్తు అనే ఒక దాన్ని తీసుకొని విద్యను దూరం చేసుకొని తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ ఆ విధంగా వాళ్ళ యొక్క జీవనాన్ని కొనసాగిస్తారు. దాని గురించి నేను ప్రధానంగా ఒక పాటను తయారు చేయడం అంటే రాయడం జరిగిందన్న. అది మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా ప్రేక్షకులకు అందరికీ ఈ పాటను ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న. యువత మేలుకో, గంజాయిని మానుకో, యువత మేలుకో, గంజాయిని మానుకో, యువత మేలుకో, గంజాయిని మానుకో, యువత మేలుకో, గంజాయిని మానుకో. నీ బంగారు భవిష్యత్తును గంజాయికి ఇవ్వొద్దు, నీ బంగారు భవిష్యత్తును గంజాయికి ఇవ్వొద్దు. నీ జీవిత ఆశయాలు మధ్యలోన చెరపవద్దు, నీ జీవిత ఆశయాలు మధ్యలోన చెరపవద్దు, నీ జీవిత ఆశయాలు మధ్యలోన చెరపవద్దు, నీ జీవిత ఆశయాలు మధ్యలోన చెరపవద్దు. గంజాయి చేతులను బుకీలి బొమ్మ కావద్దు, యువత మేలుకో, గంజాయిని మానుకో, యువత మేలుకో, గంజాయిని మానుకో. గంజాయి హాని అని జ్ఞానముతో ఆలోచించు, గంజాయి హాని అని జ్ఞానముతో ఆలోచించు. గంజాయి జోలికి వెళ్ళకుండా జీవించు, గంజాయి జోలికి వెళ్ళకుండా జీవించు. నీ జీవిత కలలనే నాశనమే చేస్తుంది, యువత మేలుకో, గంజాయిని మానుకో, యువత మేలుకో, గంజాయిని మానుకో, యువత మేలుకో, గంజాయిని మానుకో, యువత మేలుకో, గంజాయిని మానుకో. థ్యాంక్స్ అన్న.